సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన అతిథులందరికీ గౌడ సంఘం నుంచి వివిధ గ్రామాల నుంచి గౌడ సంఘం నుంచి వచ్చిన వారందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మధుయాష్కి గౌడ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. విగ్రహదాత తండు సైదులన్న గారు, ఎక్స్ఎంపీటీసీ తిప్పర్తి చంద్రం ఫౌండేషన్, జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ అన్నగారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన సభాధ్యక్షులు తొలుపునూరి చంద్రశేఖర్ గౌడ్ గారు సంఘ ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మేకపోతుల రమణ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పప్పు వీరస్వామి గౌడ్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే బాలగోని జయరాములు గౌడ్ గారు కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుకుంటూ, అలాగే మా గౌడ సంఘం ఉపాధ్యక్షులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పల్సం నాగరాజ్ అన్న సిఐ యత్నగర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పులిపల్పుల రాముల్ గౌడ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే చింతకింది అంజయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు చంద్రశేఖర్ నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. సభకు ఆహ్వానించినటువంటి మన గౌడ సంఘం అధ్యక్షులు తాళపేలు దుర్గయ్య గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పల్సం నాగరాజ్ గౌడ్ గారు సిఐ యత్నగర్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి అతిరథ మహారాజులకు, గౌడ బంధువులకు, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి రామన్నపేట మండల గౌరవ మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఇక్కడ సీట్స్ అరేంజ్ చేయడం జరిగింది. పత్రికా విలేకరులు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన మండల మాజీ ప్రజాప్రతినిధులు మునుకుంట్ల నాగేగౌడ్ గారు, మాజీ వైస్ ఎంపీపీ రామన్నపేట గారు వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పబ్బత్ లింగయ్య గౌడ్ గారు, మాజీ వైస్ ఎంపీపీ రామన్నపేట పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. బాలగోని నరసింహగౌడు, మాజీ ఎంపీటీసీ కొమ్మాయిగూడెం, తాటిపాంల శేఖర్ గౌడ్ గారు, మాజీ ఎంపీటీసీ వెల్లంకి గారు వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గుండాల నరసింహగౌడ్ గారు, మాజీ సర్పంచ్ దుబ్బాక గారు కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి భక్తుల కృష్ణవేణి కృష్ణగౌడ్ గారు, మాజీ ఎంపీటీసీ లక్ష్మపురం గారు, వారు కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. భక్తుల కృష్ణగౌడ్ గారు, మాజీ సర్పంచ్ లక్ష్మపురం, వారు కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. భక్తుల శంకరయ్య గౌడ్ గారు, మాజీ సర్పంచ్ లక్ష్మపురం, వారు కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి కొడిగ శోభ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ సర్పంచ్ సోనాదిపురం, శ్రీమతి కాటపల్లి సిద్ధమ్మ యాదయ్య గౌడ్ గారు, మాజీ సర్పంచ్ తుమ్మలగూడెం, గంగాపురం అమరేందర్ గౌడ్ గారు, మాజీ సర్పంచ్ నిదానపల్లి, వాళ్ళందరూ కూడా వేదికకు మేము పిలిచినప్పుడు వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. కొండ బుచ్చిబాబు గౌడ్ గారు, మాజీ సర్పంచ్ నిదానపల్లి, శ్రీ కునూరు గోపాల్ గౌడ్ గారు, మాజీ సర్పంచ్ భోగారం, శ్రీమతి అంతటి పద్మ రమేష్ గౌడ్ గారు, మాజీ సర్పంచ్ భోగారం, శ్రీ కమ్మపాటి శ్రీనివాస్ గౌడ్ గారు, మార్కెట్ వైస్ చైర్మన్ రామన్నపేట గారు వేదిక మీదకి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రామన్నపేట మండలంలో ఉన్న వివిధ మన గ్రామ గౌడ సొసైటీ సంఘం అధ్యక్షులు వారు కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. నాతి రమేష్ గౌడ్ గారు కుంకుడుపాముల, రేగంటి సందీప్ గౌడ్ గారు సూరారం, పల్సం కిష్టే గౌడ్ గారు ఎన్నారం,
ఖమ్మంపాటి శ్రీకాంత్ గౌడ్ గారు పల్లివాడ, గుండాల యాదయ్య గౌడ్ గారు దుబ్బాక, బోడిగ అంజనీయులు గౌడ్ గారు సోనాదిపురం, పులిపంపుల వీరస్వామి గౌడ్ గారు లక్ష్మాపురం, పప్పు గంగాధర్ గౌడ్ గారు ఇస్కిల్లా, కొండే అశోక్ గౌడ్ గారు కక్కిరేని, పప్పు శేఖర్ గౌడ్ గారు ఉత్తటూరు, బైరు శంకరయ్య గౌడ్ గారు జనంపల్లి, లగ్గోని యాదయ్య గౌడ్ గారు రామన్నపేట, కొండ శేఖర్ గౌడ్ గారు నిదాన్పల్లి, సూర్వి మురళి గౌడ్ గారు నీర్నాముల, అంతటి దశరథ గౌడ్ గారు భోగారం, శ్రీ పందుల శ్రీను గౌడ్ గారు తుమ్మలగూడెం, శ్రీ తాటిపాముల శివకృష్ణ గౌడ్ గారు వెల్లంకి, శ్రీ కునూరు సుదర్శన్ గౌడ్ గారు సిరిపురం, శ్రీ ఎర్ర వెంకటేశం గారు కొమ్మాయిగూడెం, వీరందరూ కూడా వేదిక పరిచయం కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన మునిపంపులలో గౌడ కులంలో పుట్టి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేదికకు పరిచయం కావాల్సిన కోరుతున్నాను. శ్రీ ఉయ్యాల లక్ష్మీనరసింహ గౌడ్ గారు మాజీ సర్పంచ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మామిళ్ళ శేషాద్రి గౌడ్ గారు మాజీ సర్పంచ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కీర్తిశేషులైనటువంటి గోకారపు యాదమ్మ అంజయ్ గౌడ్ గారు మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా శ్రీమతి కునూరు రావులమ్మ రవికుమార్ గౌడ్ గారు మాజీ సర్పంచ్ వేదిక పరిచయం కావాల్సిన కోరుతున్నాను. అదే కీర్తిశేషులు చెరుకు సత్యయ్య గౌడ్ గారు మాజీ ఉప సర్పంచ్, అదేవిధంగా శ్రీ తాళపల్లి యాదయ్య గౌడ్ గారు మాజీ ఉప సర్పంచ్ వేదిక పరిచయం కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ మామిళ్ళ అశోక్ గౌడ్ గారు మాజీ ఉప సర్పంచ్ వేదిక పరిచయం కావాల్సిన కోరుతున్నాను. మునిపంపుల గౌడ సంఘ సొసైటీ పాలక వర్గం ఉపాధ్యక్షులు కునూరు అంజయ్య గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా పాలకవర్గం డైరెక్టర్స్ చింతలూరి అచ్చయ్య గౌడ్ గారు వేదిక పరిచయం కావాలి. ఉయ్యాల మల్లయ్య గౌడ్ గారు, కుక్కడపు స్వామి గౌడ్ గారు, శ్రీ సద్దల సత్యయ్య గౌడ్ గారు, శ్రీ కునూరు అశోక్ గౌడ్ గారు, కల్లూరు రవి గారు వేదిక పరిచయం కావాల్సిన కోరుతున్నా. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు నిర్మాణానికి సహకరించినటువంటి నిర్మాణ కమిటీ సభ్యులు కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మామిళ్ళ యాదయ్య గౌడ్ సన్న బుచ్చిరాములు గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మామిళ్ళ కుమారస్వామి గౌడ్ గారు కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. గునుగుంట్ల సత్యయ్య గౌడ్ గారు వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. కునూరు రవికుమార్ గౌడ్ గారు కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. కునూరు శేఖర్ గౌడ్ గారు కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మామిళ్ళ అశోక్ గౌడ్ గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఉడతల శ్రీనివాస్ గౌడ్ గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. తాళపల్లి జితేందర్ గౌడ్ వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. చింతలూరి మల్లేశం గౌడ్ గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి ముఖ్య అతిథి మన ఆవిష్కరణకర్త మధు యాష్మి గౌడ్ గారికి, అదేవిధంగా మన విగ్రహదాత తండు సైదులన్న ఎక్స్ జెడ్పీటీసీ తిప్పర్తి చంద్రం ఫౌండేషన్ చైర్మన్, అదేవిధంగా తెలంగాణ గౌడ రాష్ట్ర సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, అదేవిధంగా కల్లిగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రమణ గారు, అదేవిధంగా కల్లిగీత పనివాళ్ళ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు పప్పు వీరస్వామి గారు, అదేవిధంగా కల్లిగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోయ జయరాములు గారు వేదిక మీద ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మునిపంపుల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం అనేది ఒక గొప్ప విషయంగా భావించాలి. ఎందుకంటే ఈ గ్రామంలో 500 నుంచి 600 కుటుంబాలు మనం ఇక్కడ గౌడ కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. మెజార్టీగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం మన గౌడ కులస్తులందరూ కూడా ఈ మునిపంపుల్లో జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం అనేది మనం గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే మొఘలుల అరాచకాన్ని, నిజాం నవాబుల దౌర్జన్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగరవేసినటువంటి గొప్ప వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకోవడం అనేటువంటిది అందరం కూడా గొప్పగా భావిస్తున్నాం. ఈ రోజు గౌడ కులస్తుల ఐక్యతకు నిదర్శనంగా, ఇన్స్పైర్గా మనం మన సర్వాయి పాపన్నను తీసుకోవడం జరిగింది. అలాంటి విగ్రహావిష్కరణకు పిలవగానే వచ్చినటువంటి ముఖ్య అతిథి ఆవిష్కర్త మధు యాష్కన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గౌడ సంఘం కమిటీ నుంచి. అదేవిధంగా విగ్రహదాత ఎన్నో విగ్రహాలు
అడగగానే ఎన్నో విగ్రహాలు ఇచ్చేటువంటి సద్గురు ఉన్నటువంటి తండు సైదులన్నా మేము పోగానే విగ్రహాన్ని ఇట్లా ఇయ్యాలన్నా అనగానే మనకు 1,50,000 రూపాయలు ఎమ్మటే చెక్కు రాసి తమ్మి మునిపంపులో విగ్రహాన్ని పెట్టండి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన తండు సైదులన్న. అంటే మనకు ఎక్కడైతే మనం విగ్రహం పెట్టాలి ఈ యొక్క ఆలోచన రావడమే తదనంగా మాకు సహకరించినటువంటి మా గౌడ బంధువులందరూ కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా రూపాయి వేరే వాళ్ళని అడగకూడదు. మన సర్వాయి పాపన విగ్రహాన్ని మనమే తలా రూపాయి వేసుకొని నిర్మించుకోవాలి, మన గౌడ కులస్తుల్ని అడగాలనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మునిపంపులో ఉన్నా కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గౌడ బంధువులందరూ కూడా అందరి సహకారం తల వాళ్ళకు దోసినటువంటి సహకారంతో ఈరోజు సర్వాయి పాపన విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. మాకు సహకరించిన మా గౌడ బంధువులందరికీ మా గౌడ సంఘం సొసైటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క సహకారాన్ని ఎన్నటికీ మేము మరవం. అలాంటి సహకారాన్ని భవిష్యత్తులో కూడా మనందరం కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన కల్లుగీత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రమణ గారు సమయం తక్కువగా ఉంది, అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా సమయ భావన చూసుకొని మాట్లాడాల్సి కోరుతూ రమణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, అలాగే ఈరోజు మన ఈ విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు మధుయాస్కి గౌడ్ గారికి, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి, అలాగే తండు సైదులు గారికి, గొలగాని జయరాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అటు కూర్చున్నటువంటి అందరికీ, అలాగే మహిళలకి, ఈరోజు పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. పాపన్న విగ్రహాన్ని మన గ్రామంలో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చాలా గ్రామాలలో వస్తుంది, కానీ వచ్చినటువంటి దాన్ని ఆచరణలో అమలు చేయడం సాధ్యం కాదు. కానీ మునిపంపుల గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళు, గౌడ సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా ఆలోచనే కాదు ఆచరణలో చూపించాలని చెప్పి వాళ్ళ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతకుముందు పాపన్న అంటే ఎవరో తెలియదు. రేపటి నుంచి మిమ్మల్ని అడుగుతారు ఆ విగ్రహం మీద ఉన్నటువంటి ఆయన ఎవరు, ఆ బల్లెం పట్టుకున్న ఆయన ఎవరు అని అందరూ అడుగుతారు. ఎందుకు విగ్రహం పెడుతున్నాం అంటే ఆయన గురించి సమాజానికి తెలియాలనేటువంటిది. ఆయన ఒక సామాన్యమైనటువంటి కల్లుగీత కార్మికుడు. మామూలుగా ఇప్పుడు మనం చేసినట్టే కల్లుగీత వృత్తి చేస్తే ఆయన విగ్రహం పెట్టేటోళ్ళం కాదు. ఆయన కళ్ళు గీసేటువంటి కత్తిని పక్కకు పెట్టి ఖడ్గం చేతబట్టి గోల్కొండ నవాబులని ఎదిరించినటువంటి మనగాడు కాబట్టి మనం ఇవాళ వారిని స్మరించుకుంటున్నాం. అంతేకాదు వారినే కాదు మన దాంట్లో ఉన్నటువంటి పెద్దల్ని కూడా స్మరించుకుంటాం. ఇప్పుడు చాలామంది వచ్చాం, మేము సంఘంలో పనిచేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులుగా. అందరికంటే ఎక్కువ గౌరవంగా ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు అప్పటి నుంచి 10 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు? ఆ ఎదురు చూసేటువంటి వ్యక్తి ఎవరు అంటే తెలంగాణలో గలం విప్పి సొంత పార్టీలో ఉన్న తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి మధుయాస్కి గౌడ్ గారు. అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అంటే పార్లమెంటు స్థాయిలో మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవిస్తాం. అంటే అట్లాంటి గొప్ప వ్యక్తులకి మనం గౌరవం ఇస్తాము, వాళ్ళని స్మరించుకుంటాం, మంచి చేస్తే గౌరవిస్తాం, దండలేస్తాం, మర్యాద చేస్తాం అనేటువంటిది అది మన సాంప్రదాయంలో ఉంది. అందుకని ఒక సామాన్యమైనటువంటి కల్లుగీత కార్మికుడు కళ్ళు పోస్తుంటే తాగడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరూ అనుకున్నారట, అరే ఎవడో వెళ్తుండు మరి మనం వెళ్దాం కదా అని చెప్పి అనుకున్నారట. మనం వెళ్ళడం సాధ్యమైందా అంటే ఈ శాఖల వాళ్ళకి, మంగళ వాళ్ళకి, కుమ్మరోళ్ళకి, కమ్మరోళ్ళకి, గౌండ్ల వాళ్ళకి మన వల్ల కాదురా బాబు అని చెప్పి అంటే ఎందుకు కాదని చెప్పి తల్లిని అడుగుతాడట, మనం రాజ్యాన్ని వెళ్దామని. తల్లి కూడా అదే అన్నదట, మనం కూలినాలు చేసుకోవాలి బిడ్డ, మనం రాజ్యాన్ని ఏలడం ఏంది అంటే అప్పుడు తల్లితో చెప్పిండంట, మనం కూడా రాజ్యాన్ని వెళ్దాం అంటే లేదు మనం తాళ్ళు ఎక్కువాలి, సొంత పని చేసుకోవాలి, కూలినాలు చేసుకోవాలని. అప్పుడు తల్లితో అన్నాడట,
ఊరు కొడితే నేమి ఫలము, వాడ కొడితే నేమి ఫలము, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నాడట సర్దార్ సర్వాయి పాపన్న. అది ఆచరణలో అమలు చేశాడు. తల్లి చెప్పిన వినకుండా ఇంట్లో సొమ్ముని తీసుకుపోయి ఆయుధాలు కొనుక్కొని ఫ్రెండ్స్తో 12 మందితో ప్రారంభమైనటువంటి తన సైన్యం 12,000 మందికి పెంచుకొని గోల్కొండ కోటని జయించాడు. మరి అట్లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటున్నాం. 2016లో కిలాషాపురంలో బస్సు యాత్ర పెట్టాం. ఆ బస్సు యాత్రకి ముఖ్య అతిథిగా మదియాస్తి గారు వచ్చారు. అప్పుడు చాలా మంది అన్నారు, 2 డిమాండ్లు పెట్టాం మనం. పాపన్నని జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలి, రెండోది పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి ఆ డిమాండ్తో బస్సు యాత్ర పెట్టాం. అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మాట్లాడారు, పాపన్న గురించి చెప్పిండ్రు. కానీ ఇది సాధ్యమవుతుందా, ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, అది అయ్యే పనేనా అని చెప్పి చాలామంది అన్నారు. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మధుయాస్ కన్నా ఆ రోజు మాట్లాడండి, ఇప్పటికీ వీడియోలో ఉన్నాయి. ఈ పాపన్న అనేటువంటి వాడు ఈ ప్రాంతానికో ఈ జిల్లాకో చెందినటువంటి వాడు కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడు. ఖచ్చితంగా ప్రభుత్వం జయంతిని జరపాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే విగ్రహావిష్కరణ కూడా ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పాం. అట్లా ప్రతి సంవత్సరం అంటే బస్సు యాత్ర పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే పాపన్న గురించి చాలామందికి తెలిసిపోయింది. తర్వాత వారే అన్నారు, 1 సంవత్సరం చేసి ఊరుకుంటే కాదు, ప్రతి సంవత్సరం చేయాలని. ఆగస్టు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అమరులు వ్యాధిలో అనేటువంటి ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమానికి కూడా వారే పోస్టర్ ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. అంటే ధర్మభిక్షం గారు, తర్వాత బైరు మల్లయ్య గారు, దేశిని చిన్న మల్లయ్య గారు, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది వీరులు మన కోసం కొట్లాడింది కాబట్టి వాళ్ళను కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మీరు తిరగాలని చెప్పి ప్రారంభించండు. ప్రతి సంవత్సరం కల్లుగీత కార్మిక సంఘం ఆగస్టు 2 నుండి 18 వరకు యాత్రలు చేస్తుంది, అమరవీరులని స్మరించుకుంటుంది. ఆ సందర్భంగా చెప్తున్నాం, మన కోసం కొట్లాడినటువంటి నాయకులు ఉన్నారు. మీ మనోళ్ళలో మీ మనోరాల్లో మర్చిపోతారేమో కానీ కల్లుగీత కార్మికులు గౌడులు మర్చిపోరు, గుండెలో దాచుకుంటారని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అమరులు మన కోసం కొట్లాడినటువంటి వాళ్ళని, అందుకోసం అట్లాంటి వాళ్ళని స్మరించుకుందాం. అయితే గత ప్రభుత్వమే అధికారికంగా జయంతులు వర్ధంతులు చేస్తుంది. అది మన పోరాటం వల్ల మనం అందరం కూడా కావాలి ఆయనని గుర్తించాలని చెప్పంటే ప్రభుత్వం గుర్తించింది. తర్వాత మనం ఇంకా 2వ డిమాండ్ చేశాం, ఇంతవరకు ఆచరణలకు రాలేదు. ఈ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది, జీవో ఇచ్చింది. మనం అంటున్నాం, మనం పాపన్న మీద ప్రేమతో విగ్రహాలు పెడుతున్నాం, మన ఊళ్ళో పెడుతున్నాం, మన మండలాల్లో పెడుతున్నాం, మన జిల్లాలో పెడుతున్నాం. ఆఖరికి ముని పంపుల నడి ఒడ్డున కూడా పాపన్న విగ్రహం పెట్టాం. మరి మేము అడుగుతున్నాం, మా ఊళ్ళో నడి ఒడ్డున కాదు, హైదరాబాద్ నడి ఒడ్డున ట్యాంక్ బండ్ పైన కూడా పాపన్న విగ్రహం పెట్టాలి అని చెప్పి మనం అంటున్నాం. అప్పుడు పెట్టినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా వారి గురించి ప్రచారం వెళ్తుంది అని చెప్పి జీవో కూడా జారీ చేశారు. తర్వాత ప్లేస్ కూడా చూశారని చెప్పి అంటున్నారు. ఇంకో సందర్భంలో మంత్రులు అన్నారు, మీరు అన్న డిమాండ్స్ 2 అయిపోయినాయి, విగ్రహం కూడా ట్యాంక్ బండ్ పైన పెడుతున్నాం, తర్వాత పాపన్నని జయంతి వర్ధంతులు చేస్తున్నాం, ఇక అయిపోయింది కదా అంటున్నారు. కానీ మేమన్నాం, అయిపోలేదు, అసలుదే ఇప్పుడు ఉందని చెప్పన్నాం. అసలుదేందని మళ్ళా ఇంకేంది అయ్యో నువ్వు చెప్పిందంతా చేస్తూనే ఉన్నావు, ఇంకేంది అంటే అసలేంది పాపన్న కోరుకున్నది అంటే చిన్న చిన్న కులాలోళ్ళు రాజ్యాన్ని వెళ్ళే శక్తి లేదన్నారు కదా. ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైతారు అంటే చాలా మంది అంటూ ఉంటారు, ఎవరైతారంటే పెద్ద కులాలోళ్ళు అగ్ర కులాలోళ్ళు అవుతారని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లేదా శక్తి అంటే మనం అంటున్నాం, మీరంటున్నారు వాళ్ళకే ఉన్నదని. వాళ్ళకి ఇప్పుడు వచ్చింది, మాకు 300 సంవత్సరాల క్రితం వేయలేటువంటి మనగాడు పుట్టాడు, మాకెందుకు ధైర్యం లేదు, మాకెందుకు పరిపాలించే శక్తి లేదు. అట్లాంటి వాతావరణాన్ని అట్లాంటి రాజకీయాన్ని తీసుకెళ్ళాలి, మనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజకీయంలోకి రావాలి, పరిపాలించే శక్తిని సాధించాలి అనేటువంటిది. అంటే వారి యొక్క స్ఫూర్తి తీసుకోవాలంటే మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా రాజకీయాలలో రాణించాలి, రాజ్యాన్ని ఏలేటువంటి శక్తి రావాలి. అట్లాంటిది చేయగలిగినప్పుడే మనం వారి యొక్క స్ఫూర్తిని తీసుకున్నట్టు. ఏదో విగ్రహానికి దండలేసి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడమే కాదు, వారిని ఆచరణలోకి తీసుకొని మనం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ, సమయం తక్కువ ఉంది, 4 గోడల మధ్యనే మధుయాస్కి గారిని కలిసి 4 విషయాలు చెప్పుదాం అనుకున్నా. ఎట్లాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో 2 విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనేటువంటి ఆలోచనతో. ఇప్పుడు ఎక్స్గ్రేషియో ఉంది, గీతా కార్మికులకి చెట్టు మీద నుంచి పడి చనిపోతున్నారు, వికలాంగులు అవుతున్నారు. మరి రాష్ట్రంలో 1.5 సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఎక్స్గ్రేషియో అంటేనే తెలుగులో తక్షణ సహాయం.
తక్షణ సహాయం అంటే నెల రోజుల్లోపు ఇవ్వాలి చెట్టు మించి పడ్డోళ్ళకి. ఎక్కడనో యాక్సిడెంట్ అయితే లేకపోతే మొన్న అక్కడ ఇల్లు పేలితే వెంటనే పోయి 5 లక్షలు ఎక్స్‌రేషియో ఇచ్చిండ్రు కదా. మరి ఇన్ని సంవత్సరంన్నర నుంచి మరి ఇంతమంది చెట్టు మించి పడ్డరు, 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. స్వయంగా మేము ఉన్న అందరి సభలోనే సీఎం రేవంత్ రెడ్డి గారే ఇక్కడే రిలీజ్ చేస్తా అని చెప్పి సంవత్సరం అవుతుంది. మరి సంవత్సరమైనా రావట్లేదు. అందుకోసం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులందరికీ 10 కోట్ల రూపాయల ఎక్స్‌రేషియో ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. అట్లాగే చెట్టు మీద నుంచి పడకుండా రోజుకి ఎక్కడో ఒక్కడ చెట్టు మీద నుంచి పడుతున్నారు, పడి చనిపోవడం, వికలాంగులు అవుతున్నారు. మనం ప్రభుత్వానికి చెప్పాం సేఫ్టీ కిట్లు ఇవ్వాలని, అట్లాంటివి ఇస్తున్నారు. యాదగిరిగుట్టలో మన జయరాములు గారు వచ్చారు, అప్పుడు రాష్ట్ర మహాసభల సందర్భంగా ఓ సేఫ్టీ కిట్ అనేటువంటిది తయారైంది, అది ఇప్పుడు ఇస్తున్నారు. ఎన్ని ఇచ్చారు? ఇప్పటి వరకు 20,000 ఇచ్చిండ్రు. ఉన్నది మనం 2 లక్షల మంది, అంటే 10 మందికి ఒక్కళ్ళకి ఇచ్చింది అనమాట. 2 లక్షల మందికి సంవత్సరంన్నర అయినా కూడా 20,000 మందికి ఇస్తే 2 లక్షల మందికి ఎప్పుడు ఇవ్వాలి? అందుకోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులకు వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సేఫ్టీ కిట్లు ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పెన్షన్కు సంబంధించినటువంటిది కానీ నీరా కేప్కు సంబంధించినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి వారి దృష్టికి తీసుకెళ్తాం, పరిష్కారం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే గీతా కార్మికులు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి సూర్యాపేట, ఈ భువనగిరి ప్రాంతాలల్లో కల్లుగీత కార్మికులు అంటే గౌళ్ళు అంటే గొప్ప అనేటువంటిది చెప్పుకుంటున్నాం. మొన్న నిజామాబాద్లో తాళ్ళరాంపూర్లో గీతా కార్మికులు సాంఘిక బహిష్కరణ చేసిండ్రు. ఆశ్చర్యం అవుతుంది. నేను అక్కడికి వెళ్ళిన సాంఘిక బహిష్కరణ అంటే వాళ్ళ దగ్గర ఎవరు కళ్ళు తాగరు, వాళ్ళు ఎవరిని ఆటోలో ఎక్కించుకోరు. గీతా కార్మికులు 40 మంది ఉంటారు. శ్రీరామ నవమి రోజు గౌడ మహిళలు గుడికి పోతే, మహిళలంతా గుడికి పోయి రాముణ్ణి ప్రార్థిద్దామని పోతే గుడి నుంచి బయటికి వెళ్ళగొట్టిండ్రు, సాంఘిక బహిష్కరణ చేసిండ్రు. వాళ్ళు పోయి కేసు పెట్టిండ్రు, ఈత చెట్టు తగలబెట్టిండ్రు. మేము అక్కడికి పోయి అన్నాం, గీతా కార్మికులని ఒక గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేశారు, మహిళల్ని గుడిలో నుంచి బయటికి పంపారు. మరి ఇది నిజామాబాద్ జిల్లాలో తాళ్ళరాంపూర్లో జరిగింది. నేనన్నా అదే మా ఇక్కడ నల్గొండ జిల్లాలో, భువనగిరి జిల్లాలో, లేకపోతే ఈ మునిపంపుల గ్రామంలో గినక ఎవరన్నా మన గౌడ్స్ని కానీ కల్లుగీత కార్మికులు కానీ సాంఘిక బహిష్కరణ చేసే ధైర్యం ఉందా? గుళ్ళకు రావద్దని చెప్పే ధైర్యం ఉందా? అదే చెప్పాం, మా ప్రాంతంలోనైతే కాబడి వద్ద మళ్ళేసే వాళ్ళం అని చెప్పడం జరిగింది. అందుకోసం ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మన వాళ్ళను కూడా సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. అలాంటి జరగకుండా గౌరవంగా ఉండే విధంగా కూడా చూడాలని చెప్పి కోరుతూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రమణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం నరసింహగౌడ్ గారు, స్ఫూర్తి కళాశాల కరస్పాండెంట్, అదేవిధంగా విద్యార్థి సంఘం జిల్లా నాయకులు గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. గారికి జోహార్లు అర్పిస్తూ వేదికపై ఉన్న సభాధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు, మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కర్త, తెలంగాణ రావడానికి తన శక్తినంతా కూడా తీసుకొని పోరాటం చేసి సాధించిన మరి రాజకీయ గౌడ్ గారు, ఎక్కడ ఏ గౌడుకు ఆపద వచ్చినా, ఏ ఊరిలో కాటమయ్య గుడి కట్టినా, ఏ వీధిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం పెట్టాలని తలపెట్టిన తన వంతు సహాయంగా పూర్తి ఖర్చు భరించే తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ కండు సలీల్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ గ్రామ మనం గౌరవించుకుంటున్నాము. ఏ చరిత్ర పుటల్లో అతని పేరుంది, ఏ పుస్తకంలో అతని చరిత్ర అంతా నిక్షిప్తమై ఉంది, ఎక్కడా లేదు. ఎక్కడ ఉందో తెలుసా? నా పల్లివాడ బుడిగ జంగాల నాలుక మీద ఉంది, నా తొండాయి బుడిగ జంగాల నాలుక మీద ఉంది. ప్రతి గౌడు యొక్క హృదయ పలకం మీద లిఖించబడి ఉంది అతని చరిత్ర. ఏ పుస్తకంలో కూడా లేదు. చరిత్ర మరిచిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. అతడు తన కోసం, తన ఉనికి కోసం పోరాటం చేయలే. ఈనాడు సరే మన బీసీ ఉద్యమ వీరుడు కృష్ణ కావచ్చు, జాజల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఇంకెవరు
బీసీలందరినీ ఏకం చేస్తున్నారు. మన తండ్రి సైదుల్ గౌడ్ గారు జిల్లాలో ఏ గౌడుకు ఆపద వచ్చినా తను ముందుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ గౌడుకు ఆపద వచ్చినా మధు యాష్కి గౌడ్ గారు ముందుంటున్నారు. కానీ 300 సంవత్సరాలకు పూర్వమే ఒక గౌడే కాదు, సాకలి, మంగలి, దూదేకుల, కుమ్మరి కులాల వాళ్ళని ఏకం చేసి ఈనాడు బీసీలను చెప్పుకుంటున్నాము. ఆనాడు బహుజనులందరినీ ఏకం చేసి 12 మందితో తన సైన్యాన్ని తయారు చేసుకుని తన తల్లి నగలను తాకట్టు పెట్టి తన గీత కత్తిని చేతబట్టి మొదట అతని ఆలయం గీత కట్టే ఆ ఆయుధం చేతబట్టి గోల్కొండ నవాబుకే సవాలు విసిరిన మొనగాడు మన సర్వాయి పాపన్న. మరి ఆయన ఆశయ స్ఫూర్తి ఊరూరా వీధిన రగల్చడం కోసము తండ్రి సైదుల్ గౌడ్ లాంటి వాళ్ళు లేదా ఇంకా విగ్రహాలు దానం చేసేవారు ఎవరున్నా, మన మధు యాష్కి లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వారందరికీ చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఏ దేశమైనా కూడా తిరుగుబాటుతోనే అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం ఎక్కడొచ్చిందండి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎక్కడ ఆంధ్రాలో పోరాటం మొదలు పెట్టాడు తిరుగుబాటుతో. తదుపరి ఝాన్సీ లక్ష్మీబాయి మధ్యప్రదేశ్ లో తన పోరాటాన్ని కొనసాగించింది. చివరికి ఆ తిరుగుబాటు ఏమైంది? ఉప్పెనై ఊరుమై బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టింది. మరి అటువంటి పోరాట స్ఫూర్తి మన 300 సంవత్సరాల పూర్వమే సర్దార్ సర్వాయి పాపన్న తన కౌండిన్య గోత్రము కడుపులో పెట్టుకొని కౌండిన్య గోత్రోద్భవులు అందరినీ కడుపులో పెట్టుకొని ఇతర కులాల వారిని కూడా తనలో కలుపుకొని ఆ పోరాటం చేసి గోల్కొండ కిలాని కొట్టాడు. అది చరిత్ర చెప్పలేదు, కానీ అది నిజమై తన సైన్యాన్ని తక్కువ చేసిన గోల్కొండ నవాబు కిలానే తను జయించాడు. భువనగిరి కిల్లా సర్వాయి పాపన్నది అంటాం మనం, కానీ గోల్కొండ కిల్లానే కొట్టిండు ఆయన. ఆ దానికి ప్రతీకారంగా ఆయనని చంపి ఆ గోల్కొండ కిల్లాకు ఉరిదీసినట్టుగా కొంత మౌఖిక కథ. అది నిజంగా చరిత్రలో ఎక్కడ లేదు. కానీ ఎందుకు లేదంటే ఒక సామాన్యుడు గోల్కొండ కిల్లాను కొట్టిండని ఊరూరా తెలిస్తే నవాబులపై కథమవుతుంది. అలా కథం కాకుండా వాళ్ళ ఉనికిని కోసం మన వీరుని చరిత్రను దాచింది ఈ ప్రపంచం, ఆనాటి అధికార ప్రపంచం. ఇంకొకసారి రేణుకా ఎల్లమ్మ ఆరాధ్య దైవంగా, కంఠమహేశ్వర స్వామి కులదైవంగా మనం ఏ విధంగానైతే కొలుస్తామో వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని నేడు మన